రాజమండ్రి వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. ఎగువ నుంచి వరద పోటెత్తడంతో అధికారులు అలర్ట్ అయినటువంటి పరిస్థితి ఉంది. గోదావరి ప్రస్తుతం 5 లక్షల క్యూసెక్కుల నీరు దిగువ ప్రాంతానికి విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో అధికారులు సమాచారం ఇచ్చారు. ధవళేశ్వరం బ్యారేజ్ 175 గేట్లను ఎత్తి వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. ఇది వర్షాకాలంలో మొదటిసారి ధవళేశ్వరం బ్యారేజ్కి భారీ వరద తాకిడి అవే మొదలవడం జరిగింది. ప్రస్తుతానికి తెలంగాణ, మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తుండడంతో ఆంధ్రప్రదేశ్లో రాజమండ్రి పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ధవళేశ్వరం బ్యారేజ్కి భారీ వరద వచ్చి చేరడం జరుగుతుంది. ప్రస్తుతం మనం ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు 5.5 లక్షల క్యూసెక్కుల నీరు సముద్ర తీర ప్రాంతానికి ధవళేశ్వరం బ్యారేజ్ మీదుగా తరలిపోతుంది. మనం చూస్తున్నాం కదా, కాటన్ మహాశయుడు నిర్మించినటువంటి ఈ ధవళేశ్వరం బ్యారేజ్ వల్ల ఈ గోదావరి జిల్లాలు సస్యశ్యామలం అవుతున్నాయి. ఎలాంటి ఇబ్బంది లేకుండా సముద్ర మార్గంలో కలవడంతో పాటు తూర్పు, మధ్య, పశ్చిమ కాలువల ద్వారా 10 లక్షల ఎకరాల ఆయకట్టుకు ఈ వస్తున్నటువంటి వరద నీరు అంతా కూడా ఉపయోగపడుతున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. అయితే ఈ వరద నీరంతా కూడా ప్రస్తుతానికి వస్తున్నటువంటి సందర్భంలో ఉభయ గోదావరి జిల్లాల యంత్రాంగాన్ని విపత్తు నిర్వహణ శాఖ అధికారులు అలర్ట్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలన్నీ కూడా ప్రస్తుతం కలెక్టర్లు అప్రమత్తమయ్యి ప్రజలను హెచ్చరిక చేస్తూ లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి లంక గ్రామాల ప్రజలను అయితే అలర్ట్ చేయడం జరిగింది. ఇప్పటికే పి గన్నవరం నియోజకవర్గంలో 4 లంక గ్రామాలు నీట మునగా వారి కోసం ప్రత్యేక పడవ సదుపాయాన్ని ఏర్పాటు చేశారు. ముక్తేశ్వరం రేవు నుంచి బంటు సేవలు కూడా నిలిచిపోవడంతో యానం మీదుగా ప్రజలు వెళ్తూ ఉన్నారు. ప్రస్తుతానికి ఇంకా ఆత్రేయపురంలో ఉన్నటువంటి లంక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి స్థానికంగా ఆత్రేయపురం ఎంఆర్ఓ కూడా అలర్ట్ జారీ చేయడం జరిగింది. ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద ఫ్లోటింగ్ గంటకు పెరుగుతూ ఉంది. మనం చూస్తున్నాం కదా, ఈ ప్రస్తుతానికి 5.5 లక్షల క్యూసెక్ల నీరు వస్తూ ఉంటే ఇవాళ రాత్రికి అది మరింత పెరిగి రేపు ఉదయానికి 9 లక్షల క్యూసెక్ల నీరు వస్తుందన్న అంచనాతో ఉన్నారు. 9 లక్షల క్యూసెక్ల నీరు వస్తే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ప్రస్తుతమైనటువంటి వరద అంతా కూడా సాధారణమైనటువంటి వరదగానే అధికారులు చెప్తూ ఉన్నారు. ఇలాంటి వరద వల్ల పెద్దగా ప్రమాదం ఉండదు. ఎప్పుడైతే మొదటి ప్రమాద హెచ్చరిక సమీపానికి ఈ వరద తాకిడి ఉంటుందో అప్పుడు పూర్తిగా లంక గ్రామాలకు ముప్పు వాటిల్లడం జరుగుతుంది. అందువల్ల ముందుగానే అధికారులు అప్రమత్తమయ్యి వారిని సురక్షిత ప్రాంతాలకు తీసుకువెళ్లడంతో పాటు ఆహార మంచినీటి సదుపాయాలు కల్పించే విధంగా యంత్రాంగం అయితే అప్రమత్తం కావడం జరిగింది. ప్రస్తుతం పుష్కర్ ఘాట్లు అన్నీ కూడా వరద నీటితో కలకలలాడుతున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ఇటు పోలవరం నుంచి ధవళేశ్వరం మీదుగా 6 లక్షల క్యూసెక్ల నీరు ఫ్లో అవుతూ ఉంది. మరింత వేగంగా ఇంకా కూడా వరద పెరిగేటువంటి అవకాశం ఉండడంతో నదీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి రెవెన్యూ, పోలీసు యంత్రాంగం మొత్తం కూడా అలర్ట్ అయ్యి ఇలాంటి భారీ వరద ప్రవాహంలో ఎవరూ కూడా అత్యుత్సాహం ప్రదర్శించవద్దు, ప్రమాదానికి గురి కావద్దు అని చెప్పి అధికారులు హెచ్చరిక జారీ చేయడంతో పాటు కొన్ని చోట్ల ప్రమాద బోట్లను కూడా ఏర్పాటు చేస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ఈ ఏడాది తొలిసారిగా ధవళేశ్వరం బ్యారేజ్ మీదుగా వస్తున్నటువంటి వరదను చూసేందుకు పర్యాటకుల తాకిడి కూడా ఎక్కువగా జరుగుతుంది. చాలామంది ఈ వరద నీటిని చూసి తరించేందుకు రాజమండ్రి, కొవ్వూరు, అదేవిధంగా తూర్పు, పశ్చిమ గోదావరి నుంచి కూడా చాలామంది ఈ పరివాహక అంటే ధవళేశ్వరం బ్యారేజ్కి వచ్చి వరద నీటిని చూసేందుకు కూడా రావడం జరుగుతుంది. ధవళేశ్వరం బ్యారేజ్ అంటే మనకు తెలుసు, చాలామంది టూరిస్టులు వస్తూ ఉంటారు. ఎందుకంటే చారిత్రాత్మక కట్టడంగా పేరుంది. 150 సంవత్సరాల నుంచి కూడా ఇది సేవలు అందిస్తుంది. సర్ ఆర్థర్ కాటన్ నిర్మించినటువంటి ఈ ధవళేశ్వరం బ్యారేజ్ ఉభయ గోదావరి జిల్లాలను రైతాంగాన్ని సస్యశ్యామలం చేయడంతో పాటుగానే ఈ చారిత్రాత్మకంగా కూడా నిలబడి ఇప్పటికీ కూడా సేవలు అందిస్తుండడంతో రాష్ట్రంలోనే ప్రముఖ బ్యారేజ్గా కూడా ధవళేశ్వరం బ్యారేజ్ పేరున్నటువంటి సిచ్యువేషన్. ప్రస్తుతానికైతే మనం చూస్తున్నాం కదా, 5.5 లక్షల క్యూసెక్ల నీరు దిగువ తరలిపోతోంది. ఇదే క్రమంలో యంత్రాంగం అప్రమత్తమయ్యి ఎలాంటి ప్రమాదం జరగకుండా అయితే అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. రాష్ట్రంలో వాతావరణం అంటే వర్షాభావ పరిస్థితులు లేకపోయినా మహారాష్ట్ర, తెలంగాణ నుంచి వస్తున్నటువంటి వరద నీరుతో ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద ప్రస్తుతం వరద తాకిడి అయితే కనిపిస్తోంది. కెమెరామెన్ బాలుతో గణేష్, ఐ న్యూస్, ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి.